హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వై నాట్ అస్మా. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా రోజుల నుంచి ఈ వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. దాదాపు వీడియో తీసి కూడా 1 మంత్ అయిపోయింది. బట్ అప్లోడ్ చేయడానికి ఈరోజు చేద్దాం రేపు చేద్దామని పోస్ట్పోన్ అయిన వీడియోస్లో ఇది కూడా ఒకటి అన్నమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే నాకు కష్టం అన్నమాట, నాది మా హస్బెండ్ది. ఏముందండి, యాజ్ యూజువల్ పిల్లలకి స్కూల్లో ఏదైనా ప్రాజెక్ట్స్ ఇచ్చారనుకోండి, ఆ పని అంతా ఎవరికి ఉంటుంది? ఇంట్లో పేరెంట్స్కే అన్నమాట. నార్మల్గా వాళ్ళకైతే ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు, కానీ కొంతవరకు అయితే వాళ్ళతో చేయించగలం. దాదాపు 90% అయితే మనమే వర్క్ చేయాల్సి ఉంటుంది. మనం ఒక ప్లాంట్ యొక్క పార్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా ఆలోచించాను, ఎలా చేస్తే బాగుంటుందని. ఫైనల్లీ అయితే ఈ విధంగా ఫిక్స్ అయ్యాను అనమాట. ఏం లేదు, ఫస్ట్ అయితే ఒక రియల్ ట్రీని అయితే తీసుకున్నా, ఒక కొమ్మని కొంచెం ఇలా పార్ట్స్ ఉండేలాగా తీసుకొని దాన్ని అయితే ఈ విధంగా కలరింగ్ చేసి ఇంకెలా ఎండబెట్టాలో అర్థం కాక దాని మీద పెట్టాను అనమాట. అండ్ లీవ్స్ కోసం అయితే ఈ విధంగా గ్రీన్ పేపర్ని అయితే తీసుకున్నా. యాక్చువల్లీ క్రాఫ్ట్ చేయడం అంటే నాకు ఇంట్రెస్టే కానీ ఓపిక ఉండదు, ఎక్కువ చేయలేను అనమాట ఒకేసారి కూర్చొని. కాకపోతే కొత్తవి నేర్చుకోవడం చేయడం అంటే చాలా వరకు ఇంట్రెస్టే. సో అందుకని లీవ్స్ అయితే బయట ప్లాస్టిక్వి తెచ్చి పెట్టొచ్చు, కానీ ఇంట్లోనే చేసి చూద్దాం బాగుంటుంది కదా అని చెప్పి ఈ విధంగా నేనే తీసుకున్నా. ఫస్ట్ ఇక్కడ మెయిన్ వర్క్స్ అన్నీ నేను కంప్లీట్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. తర్వాత కానీ అర్థం కాలేదు, దీనికన్నా పెద్ద వర్క్ ఒకటి ఉందని. ఇంకా దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మీరు వీడియోలోనే చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నా ఏంటి అనేది. లీవ్స్ అయితే చాలా బాగా వచ్చాయి, చాలా లీవ్స్ కూడా వచ్చాయి. అంటే మేము ప్రాజెక్ట్కి యూజ్ చేసి ఇంకా మిగిలిపోయాయి అన్నమాట. ఇక్కడైతే మీకు ఏది నేను ఎక్కువ ఫార్వర్డ్ అయితే చేయలేదు, అంటే స్పీడ్గా అయితే పెట్టేయలేదు. నేను ఏదైతే చేశానో అది నీట్గా అలాగే ప్రజెంట్ చేసేస్తున్నా. ఎందుకంటే ఇదంతా నాకు కష్టం అండి, దాన్ని అలా స్పీడ్గా ఫార్వర్డ్ చేసేస్తే ఎలా? సో మీరు కూడా చూడాలి కదా ఎంతసేపు పట్టింది ఏంటనేది. ఇక్కడ వీడియోలో చూపించడానికి కోసం అయితే అంత ఓపిక్గా చూపిస్తున్నా, కానీ అంతసేపు అయితే ఫోల్డ్ చేయక్కర్లేదు. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. మాకు ఇక్కడ కొంచెం కష్టమైంది ఏంటంటే ఆ పేపర్ అనేది చార్ట్ చాలా థిక్గా ఉంది. కొంచెం పల్చది తీసుకుని అంటే వర్కింగ్ కొంచెం స్పీడ్గా అయ్యేది. థిక్గా ఉండేసరికి ఒకసారికి 2-3 వస్తున్నాయి అన్నమాట ఆ లీవ్స్ అనేవి. సో కొంచెం అది కష్టంగానే అనిపించింది. ఫస్ట్ అయితే ఒక లీఫ్ మోడల్ అయితే కట్ చేసుకున్నారు రఫ్ పేపర్ మీద. ఇంకా సేమ్ సైజులో ఇంకా లీవ్స్ అన్నీ కట్ చేసేసాను అనమాట. ఒకే సైజు ఉంటాయా లీవ్స్, అవసరమా అలా కట్ చేయడం అనుకుంటే మనము నార్మల్గా కొద్దిగా అంటే కొలత అటు ఇటు కానిచ్చి కట్ చేసేసుకోవచ్చు. నేను కట్ చేయడం ఇవన్నీ చేస్తా, కానీ కర్వ్స్ అయితే తిరగవు నా చేత్తో. అంటే ఏదైతే కర్వ్ వచ్చిందో అక్కడ నా చెయ్యి తిరగదన్నమాట. డ్రాయింగ్లో కొంచెం వీకే నేను. సో అందుకని అయితే ఈ విధంగా నేను షేప్ ఒకటి తీసుకొని దాన్ని పెట్టేసి కట్ చేసేసాను. అంతలోకే మా హస్బెండ్ అయితే వచ్చారు. వచ్చి రాగానే ఇంక ఇది అంటే లీఫ్ అనేది అతుక్కోవట్లేదు అనమాట. దానికి మెయిన్ థింగ్ అది రియల్ ప్లాంట్ కదా, సో గమ్ అనేది తొందరగా అతుక్కోవట్లేదు. నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే, ఎవరైనా ఇలాంటివి చేసేటప్పుడు గమ్ము ఇవన్నీ కొనే బదులు ఒక గ్లూ గన్ తీసేసుకుంటే వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నేను అదే అనుకున్నా ఫస్ట్, ఎందుకులే ఇంకా అది గ్లూ గన్ తీసుకొని దానికి వైర్ పెట్టి అంత చేసి అంత హడావిడి ఎందుకు, అంటుకునేదిలే లీవ్సే కదా అని చెప్పి గమ్మే తీసుకున్నాను అన్నమాట. చాలా అంటే చాలాసేపు ట్రై చేశారండి మా హస్బెండ్. అవి అంటించినప్పుడు కాసేపు అయితే అలాగే ఉంటున్నాయి, కానీ ఆ తర్వాత గాలికి ఆరాక కింద పడిపోతున్నాయి. ఇంకా మా తాహిర్ స్కూల్కి తీసుకెళ్లే వరకు లీవ్స్ కావాలి కాబట్టి ఇంకా ఫైనల్లీ మేము ఏం చేసామనేది వీడియోలో చెప్తా, కంటిన్యూగా చూడండి. ఇక్కడైతే ఈ వేస్ట్ పేపర్స్ని కూడా నేనైతే వదలలేదు, ఎందుకంటే ఇంకా వాటిల్లో కూడా చిన్న చిన్న లీవ్స్ కట్ చేసా. ఇదైతే యాపిల్ షేప్. నేను ఏ ప్లాంట్ తీసుకున్నానని చెప్పడం మర్చిపోయా కదా, యాపిల్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే యాపిల్కి ఫ్లేవర్ ఇంకా ఫ్రూట్ అన్నీ ఉంటాయి కదా అని చెప్పి యాపిల్ని అయితే చూస్ చేసుకున్నా. అది కూడా గ్రీన్ రెడ్ కాంబినేషన్ బాగుంటుందిగా అని చెప్పి యాక్చువల్లీ 3D యాపిల్ కట్ చేద్దాం అనుకున్నా. కట్ చేసా కానీ ఒక 2-3 ఇంకంత అవసరమా అనిపించింది. అంటే అది కట్ చేసి దానికి అంటేయాలంటే అస్సలు అవ్వట్లేదు.
ఒకవేళ గ్లూ గన్ కనుక ఉండి ఉంటే ఖచ్చితంగా 3D యాపిలే కట్ చేసేదాన్ని. సో యాపిల్కి కూడా నేను షేప్ అనేది ఈ విధంగా తీసుకొని కటింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ అయితే ఈ విధంగా కట్ చేసేసి అంటించేసారు చూడండి మొత్తము. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకా సర్లే ఇది కూడా సెట్ అయ్యిద్ది అనుకున్నా. ఇదిగోండి 3D యాపిల్ నేను ప్రిపేర్ చేసింది. చాలా బాగా వచ్చింది. కాకపోతే గమ్తో ఎక్కువ అతుక్కుపోతూ ఉండింది. సో అందుకని చేయడం కూడా చాలాసేపు పడుతుంది. ఫైనల్లీ ఇక్కడైతే పిన్స్తో లీవ్స్ని మా హస్బెండ్ అలా అటాచ్ చేసేసి కలర్ అనేది చేసేసామన్నమాట. ప్లాంట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కింద మాత్రం రూట్స్ వచ్చేసి రియల్ ప్లాంట్వే తెచ్చి వేసేసాము. నైట్ అయితే దాంట్లో మట్టి పోయలేదు, కానీ మార్నింగ్ అయితే మట్టి పోసామన్నమాట. ఓకే, ప్లాంట్ అయితే మరీ వావ్ సూపర్ భలే వచ్చింది అనకపోయినా కానీ ప్లాంట్ లాగే ఉంది. అండ్ ఫ్లవర్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఫ్లవర్స్ కూడా నేనే కట్ చేసా. ఆ కటింగ్ కావాలంటే మాత్రం మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. ఆ రోజు వీడియో అయితే తీయలేదు. బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే తాహిర్ ఎన్ని అటెంప్ట్స్ తీసుకున్నారు, ఏంటి ఎంత కష్టపడ్డాను అనేది చూపిస్తున్నాను. ఎన్నోసార్లు నేర్పిస్తే వారు పర్ఫెక్ట్గా చెప్పారన్నమాట. అంటే వారు ఒక్క టైంకే నేర్చుకున్నారు. కాకపోతే నేను ఇంకా చెప్పి కొద్దిగా వారికి మంచిగా నీట్గా చెప్పేలా ప్రిపేర్ చేశాను. Second one is that. Third one is leaf. Fourth one is bird. बोलो ठंडे लग बोलो. Fifth one is flower. Sixth one is fruit. Drink water. Then support the plant. But what the nature forget? Drink water. Stand support the plant. Leave. Repeat the fruit. But turn to flower. Flower turn to fruit. It's yummy fruit apple. बोल. My name is Tahir. I study Buketi. Today, I explain what's a plant. There are 6 plants. There are first one is root, second one is stem, third one is leaf, fourth one is bud, fifth one is flower, sixth one is apple. My name is Start. Good morning everyone. My name is Sahi. I am studying UKG. Today I explain what's a plant. There are 6 parts. First one is root, second one is hello Sibona. My name is Sahi. I am studying UKG. Today I explain what's a plant. There are 6 plants. Good morning everyone. My name is Sahi. I am studying UKG. Today I explain what's a plant. There are 6 parts. Start now. बोलो. My name is Sahi. I am studying UKG. Today I explain what's a plant. There are 6 parts. I explain what's hello Sibona. Everyone, my name is Sahi. I study UKG. Today I explain what's a plant. There are 6 parts. First one is root, second one is stem, third one is leaf, fourth one is bud,
Fifth one is flower. Sixth one is fruit. Root, the water. Then support the plant. But then leaf, repeat the food. But turn to flower, flower turn to fruit, is yummy fruit apple. Please, so please grow the plant. Thank you. Have a nice day. Bye bye. టేక్ 1, టేక్ 2, టేక్ 3 ఫైనల్లీ మా తాహిర్ అయితే నేర్చేసుకున్నారు. ఒక్క రోజులో అని చెప్పే కన్నా హాఫ్ డేలోనే నేర్చుకున్నారు. చాలా బాగా నేర్చుకుంటారండి. నాకు ఓపిక ఉంది, నేను చెప్పి వారికి ప్రిపేర్ చేయించాలే కానీ వారైతే మంచిగా నేర్చుకుంటారు. ఇంట్లో ఏది చేసినా తాహిర్కి కాసేపు ఆడుకోవడానికి ఇవ్వాలి, అది కామన్. ఎలాగో ప్లాంట్ గట్టిగానే ఉంది కాబట్టి పెద్దగా నేను ఎక్కువ భయపడలేదు. లేదంటే ఇంకా స్కూల్కి తీసుకెళ్లే లోపే దాని పని అయిపోయేదన్నమాట. చూసారా, ఇవన్నీ మంచిగా కట్ చేసి మా హస్బెండ్ అయితే అంటెన్ చేశారు. నాకు చాలా సాటిస్ఫై అనిపించిందండి, ఎందుకంటే అన్నీ ఓన్ క్రాఫ్ట్ అన్నమాట. సో నాకైతే హ్యాపీ అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైనాటస్. ఇప్పుడైతే తాహిర్ది ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ఇది సెకండ్ ప్రాజెక్ట్ అన్నమాట, యూకేజీది. సో ప్రాజెక్ట్ అనేది పార్ట్స్ ఆఫ్ ప్లాంట్. తాహిర్కి అయితే ప్రిపరేషన్ మొత్తం అయింది. ఇప్పుడు స్కూల్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాను. చేస్తున్నారు. बोलना बेटे दूसरे जानी. ఇక్కడ తాహిర్కి మర్చిపోకు అని మా భాషలో చెప్తున్నాను అన్నమాట. మీకు నా బ్లాగ్స్ చూడడం వల్ల యూజ్ ఏంటి అని కొన్నిసార్లు అనుకోవచ్చు. ఇంకోటి ఉందండి మీకు యూజ్, కొన్ని హిందీ కూడా నేర్చుకోవచ్చు రాని వాళ్ళైతే. ఇంకా తెలుగు వచ్చిన వాళ్ళైతే నా తెలుగుని చూసి నవ్వుకోవద్దు అన్నమాట. కాకపోతే నేను హ్యాపీ నా తెలుగుతో. ఈ మాత్రం మాట్లాడుతున్నానంటే నాకు హ్యాపీగానే అనిపించింది. ఇంకా తాహిర్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా స్కూల్ లోపల దాకా అయితే వదిలిపెట్టాను నేను. ఎందుకంటే ఏదైనా ఇలాంటి స్పెషల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తాహిర్ని అయితే నేను తీసుకెళ్తాను. ఇదిగోండి మన వరు అయితే వెళ్తూ ఉందన్నమాట ఇంటికి. నేను ఏదో అనుకున్నా కానీ తాహిర్ అయితే స్కూల్లో చాలా అమాయకంగా సైలెంట్గా కూర్చొని ఉన్నారనమాట. ఇక్కడైతే జానుది కూడా ప్రాజెక్ట్ చాలా బాగుంది. జానుకైతే వాళ్ళ మమ్మీ చాలా పాయింట్స్ అయితే నేర్పించింది. నిజంగా ఆ ఓపిక్కి మెచ్చుకోవచ్చు. అన్ని పాయింట్స్ నేర్పించింది, ఎప్పటి నుంచో నేర్పినట్టుంది. అంటే మంచిగా నీట్గా నేర్పించింది అన్నమాట. ఇంకా జాను అయితే అవన్నీ ఊరికే బ్యాగ్లో వేసేస్తూ ఉంది. ఇంకా వాళ్ళకి ఓపిక అయిపోయింది. పొద్దున్నుంచి ఎవరు వస్తే వాళ్ళకి చెప్తానే ఉన్నారు వీళ్ళు. సో నేను వెళ్ళేసరికి 12 అయిపోయింది టైము. వదిలిపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళాను అన్నమాట తాహిర్ దగ్గరికి. సో దానివల్ల ఏంటంటే ఓపిక అయిపోవడం వల్ల తాహిర్కి, జానుకి, వీళ్ళందరికీ ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టయితే ఉన్నారు. తాహిర్ అయితే ఆ తర్వాత వేరే వాళ్ళు వస్తే అడగడానికి నాకు హెడేక్ వచ్చేసింది, ఫీవర్గా ఉంది అంటున్నారు. అంతా అలసిపోయారనమాట. ఇక్కడ వీళ్ళు చేసిన ప్రాజెక్ట్ కూడా చాలా బాగుందండి, నాకు భలే నచ్చింది. అసలు ఆ థీమ్ కానీ అదంతా చూడండి ఎంత బాగా చేశారు. అసలు ఓపిక, ఎంత ఓపికగా ఈ పిల్లల కోసం మనం చేస్తాం కదా, అంతేనండి అన్ని యాక్టివిటీస్లో పిల్లల్ని మనం ఇప్పటి నుంచే మంచిగా ఎంకరేజ్ చేయాలన్నమాట. ఇది కూడా బాగుంది కదా. లాస్ట్ టైం తాహిర్ చేశారు, ఇదైతే తాహిర్ది వేరే థీమ్ అన్నట్టు. మొత్తం ఇంకా ఇది విలేజ్ థీమ్, అదైతే మొత్తం తాహిర్ది సిటీ అన్నట్టు.
లాస్ట్ టైం అయితే తాహిర్ కూడా ఇదే ప్రాజెక్ట్ అనమాట చేసింది. మీకు కనుక వీడియో కావాలంటే ఉంది చూడండి. ఫస్ట్ ప్రాజెక్ట్ వీడియో అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ వచ్చేసి అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా, ఎలా చేసాం ఏంటనేది. మనం మన పిల్లల్నే కాదు అవతల వాళ్ళని కూడా మెచ్చుకోవాలన్నమాట. అమ్మాయి అయితే చాలా బాగా చెప్పిందంటే అమ్మాయి ఎనర్జీ అయితే 1% కూడా డ్రాప్ అవ్వలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత బాగా చెప్పిందంటే అంత బాగా చెప్పింది. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడైతే తాహిర్ ప్రిన్సిపల్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. భయపడతారేమో అనుకున్నా కానీ అంత ఫియర్ అయితే ఇప్పటికీ లేదు తాహిర్కి. అంటే ఇంకా రాలేదో అసలు ఉండదో తెలియదు కానీ ఇంకా తాహిర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే సార్ కూడా ఏదో గమనిస్తూ ఉన్నారు. అంటే ఆ ప్లాంట్లో ఏదో చూస్తున్నట్టున్నారు. నేనైతే కొన్ని యాపిల్స్ కట్ అయిపోతే ఆ విధంగా అంటించేసాను అనమాట. సో ఈ విధంగా అయితే వీళ్ళ ప్రాజెక్ట్ అయితే జరిగింది. ఎవరు బాగా చెప్పారు ఎవరు బాగా చెప్పలేదు అని కాదు కానీ పిల్లలు వాళ్ళ ఓపిక వాళ్ళు కూర్చొని మనం చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళు ప్రజెంట్ చేయడం ఇంకో ఎత్తు అనమాట. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. ఫైనల్లీ తాహిర్ ప్రాజెక్ట్ వీడియో ఇదండి. నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఎలా చేశానో కూడా కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.